హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యాన వంటకాలు. ఈరోజు అమ్మ చేసినటువంటి పోకుండ్లు, పొంగడాలు, హల్వా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం పడుతుందండి. కేజీ బియ్యం తీసుకుందండి అమ్మ. పిండి ఉంటే ఉంటుందనేసి పిండి మిగిలేటట్టుగానే ఉంచుకోవాలి. రాత్రి నానపెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా వడపెట్టుకుని పిండి ఆడించుకోవాలి. తడి బియ్యం ఆడించుకోవాలి. కొబ్బరికాయని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని నేతిలో వేపుకోవాలి. నువ్వుపప్పు వేసుకున్నా బాగుంటుందండి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, అర కేజీ బెల్లం తీసుకుని పాకం పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ విధంగా పాకం మరుగుతుంది కదండి. తీగ పాకం వచ్చే వరకు పెట్టుకోవాలి. కొద్దిగా తీగ పాకం వచ్చింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పాకంలో ఈ పిండిని వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇదే పిండితో పొంగడాలు కూడా వేసిందండి. అందుకని ముందుగా కొబ్బరి ముక్కలు వేయలేదు. ఈ పిండి కలిపిన తర్వాత కొద్దిగా పిండి తీసేసి ఆ తర్వాత కొబ్బరి ముక్కలు వేసింది అమ్మ. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. ఆ కొబ్బరి ముక్కలు కూడా కలిపేసిందండి అమ్మ. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ముద్ద అవుతుందో లేదో కూడా ఏ విధంగా చూసుకోవాలంట. అర కేజీ బెల్లం పాకంలో పిండి అంతా వేయగా ఈ పిండి మిగిలిందండి. ఈ మిగిలేటట్టుగానే ఆడించుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ పాకం పెట్టుకున్నటువంటి ఆ చలివిడిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక దోరగా పోకుండలు వేయించుకోవాలండి. చిన్న మంట మీద వేయించుకుంటే పోకుండలు విడుచుకుంటాయండి. అప్పుడు పోకుండలు కూడా కరకరలాడుతూ ఉంటాయి. పోకుండలు వేగిపోయాయండి. తీసి పక్కన పెట్టుకుందాం. పోకుండలు తయారైపోయండి. మరొకసారి కూడా మీకు చూపిస్తున్నాను. మంట తగ్గించాం కదా. మంట తగ్గించినప్పుడు పోకుండలు ఏ విధంగా విడుస్తున్నాయో మీకు చూపిస్తున్నాను. ఇదిగో వీడియోలో చూడండి, ఈ విధంగా విడుచుకుంటాయి. అప్పుడు పోకుండా కరకరలాడుతూ ఉంటాయండి. కొద్దిసేపు చిన్న మంట మీద అవి విడుచుకున్న తర్వాత పెద్ద మంట మీద ఉడికించుకోవాలి. ఎంతో కరకరలాడే పోకుండా తయారైపోయింది. ఇప్పుడు పొంగడాలు తయారు చేయడం చూద్దాం. బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీటిని ఈ విధంగా వడపోసుకోవాలి. మొదటిసారి కడిగిని వంపేసి రెండోసారి కడిగిని ఈ విధంగా వడపోసుకోవాలి. ఆ వడపోసుకున్నటువంటి ఆ నీటిని ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకుని కొద్దిసేపు మరిగించుకోవాలి. ఆ మరిగిపెట్టి చల్లారి పెట్టిన వాటర్ని ముందుగా తీసి సిద్ధం చేసుకుంటున్నటువంటి చలివిడిలో కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుని జారుగా కలుపుకోవాలి. దాంట్లో చిటికెడు తినే సోడా కూడా వేసుకోవాలి. చూసారా,
ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ అదే పాన్లో నూనె వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండిని తీసుకొని నూనెలో వేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో పక్క కూడా వేపుకోవాలి. లోపల ఉడకాలి కదండి, దానికోసం చాకు తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. అప్పుడు లోపల బాగా ఉడుకుతుంది. వేగిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పొంగడాలు కూడా తయారైపోయాయి. ఇప్పుడు హల్వా తయారు చేయడం చూద్దాం. ఆ మిగిలిన పిండి ఉంది కదండి, ఆ పిండిలో కొద్దిగా బెల్లం వేసుకుని నీళ్ళు వేసుకుని పలచగా కలుపుకోవాలి. అదే పాన్లో ఆయిల్ తీసి కొద్దిగా ఉంచుకుని ఈ కలిపినటువంటి పిండిని మొత్తం దాంట్లో వేసుకోవాలి. ఆ పిండి గట్టిపడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ హల్వా చాలా బాగుంటుందండి. పిండి మొత్తం దగ్గరికి అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. పొంగడం కూడా చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. పాకుండలు తయారైపోయి, పొంగడాలు కూడా తయారైపోయి, హల్వా కూడా తయారైపోయిందండి. ఈ విధంగా పాకుండలు, పొంగడాలు, హల్వా తయారు చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.